ఎప్పుడైనా ఇలా అనిపించిందా? అతనిలా సక్సెస్ అయ్యుంటే బాగుండేది. తనలాంటి లైఫ్ ఉంటే నేను కూడా హ్యాపీగా ఉండేవాడిని. లేదా అందరూ లైఫ్‌లో ముందుకెళ్తున్నారు. నేను మాత్రం ఎందుకు ఇక్కడే ఉన్నాను? అని మనలో చాలామంది బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం కంపారిజన్‌తో క్వైట్‌లీ స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కంపారిజన్ అనేది చిన్న విషయంలాగా కనిపిస్తుంది. కానీ అది నెమ్మదిగా మన పీస్‌ని, కాన్ఫిడెన్స్‌ని, సెల్ఫ్ రెస్పెక్ట్‌ని తినేస్తుంది. మన దగ్గర ఉన్నదాన్ని మర్చిపోయి ఇతరుల లైఫ్‌ని చూసి మన వాల్యూని మెజర్ చేయడం మొదలుపెడతాం. కానీ నిజమేంటంటే ప్రతి ఒక్కరి జర్నీ వేరే. ప్రతి ఒక్కరి టైమింగ్ వేరే. ఈరోజు నేను చెప్పబోయే చిన్న కథ మీ జీవితాన్ని చూసే విధానాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద చెట్టు కింద ఒక కాకి కూర్చొని కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీటి బొట్టు కింద ధ్యానంలో కూర్చున్న ఒక స్వామీజీ చెంపపై పడింది. స్వామీజీ కళ్ళు తెరిచి చూసి, "ఏంటి కాకి, ఎందుకు బాధపడుతున్నావు?" అని ప్రశ్నించారు. కాకి బాధతో చెప్పింది, "స్వామి, నా జీవితం చాలా దయనీయంగా ఉంది. గ్రామస్తులు నన్ను తరిమేస్తారు, ఏమీ తినిపించరు, ఎవ్వరూ ప్రేమించరు, అందరూ నన్ను ద్వేషిస్తారు. ఇలాంటి జీవితం కంటే చావే మేలు" అనంది. కాకి మాటలు విన్న స్వామీజీ హృదయం కరిగిపోయింది. ఆయన నెమ్మదిగా అన్నారు, "మనం ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి" అని. కానీ కాకికి ఆ మాటలు అర్థం కాలేదు. అది ఇంకా ఏడుస్తూనే ఉంది. అప్పుడు స్వామీజీ అన్నారు, "సరే, బాధపడకు. నీకు ఒక మంత్రం ఇస్తాను. ఆ మంత్రంతో నువ్వు ఏ పక్షివైనా మారచ్చు. నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావో చెప్పు" అని అన్నారు. కాకి ఆనందంతో వెంటనే చెప్పింది, "స్వామి, నన్ను హంసగా మార్చండి. ఎందుకంటే హంస అందంగా, తెల్లగా ఉంటుంది. దాన్ని చూసి అందరూ ప్రేమిస్తారు" అని. స్వామీజీ చిరునవ్వుతూ అన్నారు, "సరే, కానీ దానికి ముందు ఒక పని చేయాలి. ముందుగా ఒక హంస దగ్గరకు వెళ్ళి అది తన జీవితంతో నిజంగా సంతోషంగా ఉందో లేదో అడిగిరా. అది తెలుసుకొని వచ్చాకనే నిన్ను మార్చుతాను" అన్నారు. ఇక్కడే కథ మొదలవుతుంది. ఎందుకంటే మనం కోరుకునే జీవితం నిజంగా సంతోషాన్ని ఇస్తుందా, లేదా మనం చూస్తున్నది బయట మెరుపు మాత్రమేనా అని. కాకి సంతోషంగా ఎగిరి నది దగ్గరలోని ఒక చిన్న కొలనుకు వెళ్ళింది. అక్కడ నీళ్లపై నెమ్మదిగా ఈదుతూ ఒక హంస కనిపించింది. "హంస, నిన్ను చూస్తే ఎంతో అందంగా ఉన్నావో. పాల వెల్లువలా తెల్లగా మెరిసిపోతున్నావు. అందరూ నిన్ను ప్రేమిస్తారు. నీవే ఈ ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉన్న పక్షివి కదా" అంది. హంస బాధగా, "లేదు మిత్రమా, నువ్వు అనుకుంటున్నట్లు కాదు. ఈ ప్రపంచంలో ఎన్నో అందమైన రంగులు ఉన్నాయి. కానీ నాకు మాత్రం ఒక్క తెలుపు రంగే ఉంది. ఇతర రంగులే లేవు. అన్ని రంగులతో మెరిసే చిలుకే నిజంగా సంతోషంగా ఉంటుంది. అంత రంగులు ఉన్న జీవితం, అదే అసలైన ఆనందం" అంది. కాకి వెంటనే గ్రామంలోని ఒక చెట్టు మీద కూర్చున్న చిలుక దగ్గరికి వెళ్ళింది. "చిలుక, నీ రంగులు చూస్తే ఎంతో అద్భుతంగా ఉన్నాయో. ఆకుపచ్చ, ఎరుపు, నీలం. నువ్వు ఇంత అందంగా ఉన్నావంటే నీవే నిజంగా అత్యంత సంతోషంగా ఉన్న పక్షివి కదా" అంది. చిలుక బాధపడుతూ, "లేదు, ప్రజలు నన్ను పంజరంలో పెట్టుకుంటారు. ఎప్పుడు భయంగా ఉంటాను. ఎవరైనా పట్టుకొని బంధిస్తారేమో అని. నెమలే అత్యంత సంతోషంగా ఉంటుంది. నాకన్నా ఎక్కువ రంగులున్నాయి కదా" అంది. కాకి ఇప్పుడు ఒక పెద్ద చెట్టు కింద పంజరంలో ఉన్న నెమలి దగ్గరికి వెళ్ళింది. ప్రజలు వచ్చి చూసి వెళ్తున్నారు. "నెమలి, నీ అందం చూసి అందరూ ముగ్ధులవుతారు. వందలాది మంది వస్తారు. నన్ను చూసే తరిమేస్తారు. నీవే సంతోష పక్షివి కదా" అంది. నెమలి బాధతో, "నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఈ అందం వల్ల పంజరంలో బందీని. నా ఈకలు లాగేసి అలంకరణలు చేస్తారు. బాధ అనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూశాను. నువ్వే ఏ పంజరంలో లేవు. ఎవ్వరూ నిన్ను పట్టుకోరు. నేను కాకిగా ఉంటే స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరగలను" అంది. కాకి ఆశ్చర్యపోయి స్వామీజీ దగ్గరికి వచ్చింది. మొదటిసారి తన జీవితంతో సంతోషంగా ఉంది. "స్వామి, నేను ఇంకేమీ మారాలనుకోవట్లేదు. నేను కాకిగానే బాగున్నాను. స్వేచ్ఛగా ఎగరగలను. ఎవరు నన్ను బంధించరు" అంది. మన జీవితంలో కూడా ఇదే సత్యం. మనకంటే ఇతరుల దగ్గర ఎక్కువ ఉందని, మన దగ్గర తక్కువ ఉందని భావించి పోలిక అనే చీకటి చక్రంలో చిక్కుకుంటాం. ఇది మన శాంతిని, సంతృప్తిని కొల్లగొడుతుంది. అలా పోల్చుకుంటూ ఉంటే అసంతృప్తి తప్ప హ్యాపీనెస్ రాదు. నిజంగా అవసరమైనది ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి పడడం నేర్చుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరికో ఎక్కువ ఉంటుంది, ఎవరికో తక్కువ ఉంటుంది. పోలికలు చేస్తూ పోతే మన మనసుకి ఎప్పటికీ శాంతి ఉండదు.
ఉన్నదాంతో సంతృప్తిగా జీవించే వాడే నిజంగా అత్యంత సంతోషవంతుడు. కాబట్టి ఎవరి జీవితంతోనూ మీ జీవితాన్ని తూకం వేయకండి. అలా చేస్తే బాధ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో లోపం ఉందని అనిపిస్తుందా? ఎవరి జీవితాన్ని చూసి మీరు అసూయ అవుతున్నారు? ఆ పోలికను ఇప్పుడే ఆపేయండి. మీ బలాలు, మీ స్వేచ్ఛ, మీ శాంతి మీదే దృష్టి పెట్టండి. అదే నిజమైన గెలుపు. కామ్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి. మీ జీవితాన్ని మీరే ప్రేమించండి.